వింటుంటాం. అయితే ఎంఎం వెంకాయమ్మ గారిని నేను ప్రత్యేకంగా, ఎంఎం అంటే మ్యూజిక్ మదర్, ఎంఎం అంటే వెంకాయమ్మ గారు, ఎంఎం వెంకాయమ్మ గారు అని పిలుస్తున్నా. వారు మా తల్లి. ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమాలకి ఆమె ఎప్పుడు ముందుంటారు. ఆ ఓర్పు, సహనము, ఓపిక చాలా కాలం ఉండాలని కోరుకుంటూ, మరి ఈ ప్రోగ్రాంకి రవి గారి బృందము, అలాగే పాట పాడిన ప్రతి ఒక్కళ్ళకి కూడా ప్రత్యేకమైన అభినందనలు చెప్తూ, రాబోయే కాలంలో మరింతగా మనం ఈ ప్రోగ్రాములు విస్తృతంగా చేద్దామని, దానికి తప్పకుండా నా సహకారం ఉంటుందని చెప్పుకుంటూ మరి కంటిన్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ సార్. మీ విశాల హృదయానికి మీ చేతుల మీదుగా ఆ దంపతులకు ఒక షాల్ వేయండి సార్. సుధారాణి మేడం గారు, అలాగే మన సుబ్రహ్మణ్యం గారికి ఇద్దరు కలిసి. ఒకసారి క్లాప్స్ అండి, క్లాప్స్ కొట్టవచ్చు గట్టిగానే. ఈ సౌండే కానీ తగ్గించాల్సింది, క్లాప్స్ కొట్టవచ్చు. అంటే ఇంట్లో ఉన్న స్ప్రింగులు ఒకసారి టెస్ట్ చేసుకోండి. మరి ఏమన్నా మింగారా అంటున్నారమ్మా, కొంచెం చూడండి. ఓకే, థ్యాంక్ యూ సార్. మరి అలాగే మరి మన దంపతులు కూడా ఒక షాల్ వేయండి సార్ మీరు. అలాగే అలాగే అలాగే. అమ్మా వెంకయ్య గారు మీరు కూడా రండి అమ్మా. చాలా సంతోషం. అసలు విన్న తర్వాత సార్ చెప్పినప్పుడు అనిపించింది, సార్ చాలా చలించిపోయారు నీ ఆరోగ్యం గురించి. అవునా, ఎంత చక్కగా విన్నారు ఇద్దరు, చాలా బాధపడ్డారు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ కైండ్ సపోర్ట్. రండి సుబ్రహ్మణ్యం గారు. సారు మా పర్మనెంట్ మరి గెస్ట్ సార్, మాకు ఆయన గారు వస్తేనే చాలు. ఓకే, సార్ యొక్క విశాల హృదయానికి ఒకసారి మేడం గారికి, సార్కి చెప్పట్లండి. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ వెంకయ్యమ్మ గారు, మరి వన్ ఆఫ్ ది మెయిన్ మరి ఆర్గనైజర్లో ఒక ఆర్గనైజర్ అండి. సార్ని కూడా మేడం గారిని సన్మానించుకోవడానికి ఎల్ఐసి నుంచి. సరే వేయండి సార్. అదే సార్లో ఉన్న గొప్పతనం. ఎందుకంటే పిలిచినప్పుడే అన్నారు, నన్ను సన్మానించను అంటేనే నేను వస్తానని. మేడం గారి చేత, అలాగే సార్ ఎల్ఐసి నుంచి వచ్చారంట. మోహన్ ఒకసారి క్లాప్స్ అండి. ఎందుకంటే వెంకయ్యమ్మ గారు లాంటి వ్యక్తి దొరకరు మనకు. అవునా, అన్ని సంస్థలకు సపోర్ట్ ఇస్తుంటారు. యాక్చువల్గా ఆమె సేవ ఒక తల్లిగా, అక్కగా, చెల్లిగా ఆ అన్ని పాత్రలకు మరి ఆమె పూర్తిగా ఫిట్. సరే, మరి సార్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ నుంచి మిత్రులు వచ్చున్నారు. మరి ఇద్దరిని, ఎందుకంటే ఇద్దరు అగ్రికల్చర్ ఆఫీసర్సే కాబట్టి మరి వాళ్ళు నంబర్ 1 అండి మన జిల్లాలో కూడా ర్యాంకింగ్లో. అంత అద్భుతమైన సర్వీస్ చేస్తారు. కాబట్టి ఎవరంటే బోత్ సుబ్రహ్మణ్యం గారు, మేడం గారు ఇద్దరు పోటీ పడుతుంటారు ఫస్ట్ ప్లేస్ కోసం ర్యాంకింగ్లో. ఒకసారి క్లాప్స్ అండి ఆ జంటకు. వాళ్ళ స్టాఫ్ వాళ్ళని మరి సన్మానించుకుంటున్నారు. అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ వాళ్ళు. రైట్ రండమ్మా. వాళ్ళ యొక్క అభిమానాన్ని షాల్వాతో చాటుకుంటున్నారు. మీ పేర్లు? పవన్ కుమార్, నిహారిక, వైష్ణవి. ఓకేనా, ఒకసారి క్లాప్స్ అండి. మరి వాళ్ళ ఆఫీసర్ని సన్మానించుకుంటున్నారంటే హృదయంలో ఎంత స్థానం ఉంటే మరి ఆ రకంగా చేస్తారో ఆలోచించండి. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ యువర్ రోల్. ఇటు ఒక సింగర్గా, అటు ఒక ఆఫీసర్గా అందరి మన్ననలు పొందిన మీరు మేడం గారు అభినందనీయులు సార్. ఓకేనా, రైట్. మరి ఇప్పుడు ట్రాక్లో మన మొగిలి గారు అలాగే సౌజన్య మేడం గారు ముందుకు వస్తున్నారు. క్యా ఖూబ్ లగ్తీ హో బడి సుందరు దిక్తీ హో అని. పర్లేదు, మరి ఒకళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. కానీ ఏదో అలా ఖర్చు పెట్టుకున్నాం. కానీ పాపం హార్ట్ పేషెంట్ అంటే ఇందాక కూడా చెప్పారు. అంటే జనాలు తగ్గేసరికి సౌండ్ పెరిగింది. ఫుల్ ప్లెడ్జ్డ్గా జనాలు ఉంటే ఇంత సౌండ్ బయటకు వచ్చేది కాదు. ఏదేమైనా పాపం సహకరించండి. ఎవరైనా మన తగ్గించండి సార్, తగ్గించండి అమ్మా, బాగా తగ్గించండి.
ధర్మాత్మ చిత్రం నుంచి ముఖేష్ గారు, కంచన్ గారు పాడిన పాట.